భానుమతి ఆయిషను అవమానిస్తుంది. డబ్బు మొహాన విసిరి కొడతానేసరికి నువ్వు ఆడదానివేనా అని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ మాట్లాడేసరికి ఏం తెలుసురా నా మీద అంతలేసి మాటలు అంటున్నావు అనే విధంగా అంటుండగా ఆడజన్మకే అవమానించి పెద్దరికాన్ని పోగొట్టేలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనేసరికి వెంటనే ఆయిష వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఒక నిమిషం అని చెప్పేసి గౌతమ్ ఆయిషతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు. మా నాన్నమ్మ తరపున నన్ను క్షమించండి, తన మాటలను మనసులో పెట్టుకోకండి. అయ్యో పర్లేదండి, నేను అవన్నీ పట్టించుకోనండి. బాబు ఆకలి తీర్చడానికి ఇక్కడికి వచ్చాను కానీ డబ్బుకు ఆశపడి మాత్రం కానండి. ఎందుకంటే అతిథి నాకు చాలాసార్లు హెల్ప్ చేసింది కాబట్టి నేను అలా అని చెప్పేసి ఇక్కడి దాకా వచ్చాను. సరే అండి, ఇక వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఆయిష వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ తన కొడుకును దూరం చేసుకోలేని పరిస్థితి, దగ్గరుంటే ప్రమాదం అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళి బాధతో వెళ్తుంది. ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా తల్లి అయినంత మాత్రాన డబ్బుకు ఆశపడి పాలివ్వడానికి అలా ఎవరు చేయరు నానమ్మ. కానీ నీ ఇష్టంగా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో కనీసం అర్థం చేసుకో అనే విధంగాని లోపలికి వెళ్ళిపోతాడు. సరే నేను బయలుదేరుతాను అని చెప్పేసి అతిథికి కూడా వెళ్ళిపోతుంది. మరోవైపు అహల్య ఇక రోడ్డు మించని నడుచుకుంటూ బాధతో వెళ్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే రౌడీలు యామిని చెప్పినట్టు అహల్యని చంపడానికి రౌడీలు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. గౌతమ్ వెంటనే హాల్లోకి వచ్చి అహల్య కోసం వెనుకులాడడానికి వెళ్తుండగా ఎక్కడికి రా అని చెప్పేసి భానుమతి అంటుంది. నా భార్య ఎక్కడుందో తీసుకురావడానికి. ఏం మాట్లాడుతున్నావురా? నీ భార్య ఏంటి? అది ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడే అది నీ భార్య కాదన్న మాటే. నువ్వు ఏదన్నా సరే, కానీ నేను 3 ముళ్ళ బంధంతో 7 అడుగులతో ఇప్పుడు ఇంటికి వారసునిచ్చిన నా భార్యను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఇంటికి తీసుకొని వస్తానని చెప్పేసి గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏంట్రా కనీసం ఇక మర్యాద లేకుండా అలా నీ కొడుకు వెళ్ళడంలో అర్థమేముందిరా అనే విధంగా అర్జున్ ప్రసాద్ను నిలదీస్తూ ఉంటుంది. అయినా అహల్య తప్పు చేయవచ్చు, కానీ అంతేసి తప్పైతే చేయలేదు కదా. అహల్య ఎదురు పడితే ఆ నిజమేంటో బయటపడుతుంది. తీసుకురాని అహల్య మనసులో ఏంటో, అహల్య ఎందుకు తన కొడుకును దూరం చేసుకొని వెళ్ళిపోయిందో కూడా తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. ఈలోపు ఎలాగైనా ఇక దాన్ని పట్టుకొని చంపేసి మేడం దగ్గర డబ్బులు తీసుకోవాలరా అని చెప్పేసి రౌడీలు కారు వేసుకొని గాలిస్తూ ఉంటారు అహల్య కోసం అని చెప్పేసి. డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న రౌడీలకు ఎదురు పడుతుంది అహల్య. అదిగోరా ఆ అమ్మాయి, త్వరగా దాన్ని చంపేసి మేడానికి ఈ విషయం చెప్పి దాని దగ్గర డబ్బులు తీసుకున్న పదరా అని ఇక అహల్య ఎదురుగా వచ్చి కారు వెంటనే బ్రేక్ వేస్తారు. అహల్య అక్కడే ఆగిపోతుంది. వెంటనే రౌడీలు కార్ల నుంచి బయటకు వచ్చి అహల్య మీద చెయ్యి వేసి ఇక తనని పట్టుకొని వెళ్ళి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కత్తి తీసి అహల్యను పొడవబోతుండగా అహల్య వెంటనే దండం పెడతాను, దయచేసి మీరు నన్ను చంపకండి అని అన్న కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా అహల్య మీదకి కత్తి తీసి చంపే ప్రయత్నం చేస్తుండగా ఈలోపు అహల్య రౌడీలను తోసేసి నేలకున్న మట్టిని తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అరే దాన్ని వదిలిపెట్టద్రా, ఈరోజు అది మన చేతుల్లో చచ్చినట్టేరా అని చెప్పేసి రౌడీలు అహల్య వెనకాల ఫాలో అవుతుండగా గౌతమ్ మాత్రం రోడ్లు పట్టుకొని కారు వేసుకొని అహల్య కోసం గాలిస్తూ ఉంటాడు. లోపు రౌడీల దగ్గర నుంచి మట్టి కొట్టి అహల్య పారిపోతూ ఉండగా రౌడీలు వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా అహల్య వెళ్తున్న సమయంలో ఒక రోడ్డు దగ్గర ఎత్తుగద్దె తన కాలికి తగిలి కింద పడిపోయేసరికి తన తలకి ఇక బ్లడ్ వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అరే ఎత్తకపోయిన తీగ కాలుకు దొరికినట్టు ఇది భలే దొరికిందిరా, ఈరోజు మన చేతిలో చచ్చినట్టేరా అని కత్తి తీసి వెంటనే ఆ రౌడీ అహల్యను పొడవబోతుండగా ఒక అజ్ఞాత వ్యక్తి ఇక అహల్యను కాపాడే వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ రౌడీని కొట్టేసరికి ఆ రౌడీ అక్కడ వైపు పడతాడు. వెంటనే రౌడీల తాట తీసి అహల్యను కాపాడతారు. వాటర్ బాటిల్ తీసుకొచ్చి అహల్య కళ్ళల్లో కొట్టేసరికి అహల్య లేచి కూర్చుంటుంది. ఎవరు మీరు అంటుండగా అదే నేను మిమ్మల్ని అడగాలి, ఎవరు ఆ రౌడీలు ఎందుకు మిమ్మల్ని వెంబడిస్తున్నారు? కాసేపట్లో ఆ రౌడీల చేతిలో మీరు చచ్చేవాళ్ళు కదా అనే విధంగా అతను అడుగుతూ ఉంటాడు.
నా తలరాత అండి, తలరాత బట్టి ఇలా జరుగుతుంది. సరే, మీకు ఇక్కడ ఉంటే ప్రమాదం అని అర్థమవుతుంది, మీరు నమ్మితే నాతో పాటుగా వస్తారా అని చెప్పేసి అతనితో కలిసి అహల్య వెళ్ళిపోతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు రౌడీలు మీ వెంబడిస్తున్నారు అనే విధంగా అడుగుతుండగా అప్పుడు అహల్య, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పే పరిస్థితుల్లో లేనండి అనేసరికి, సరే పర్సనల్ అయితే అవసరం లేదండి, కాకపోతే ప్రమాదం ఉంది కదా అలా అని చెప్పేసి అన్నాను. ఇక మీకు ఇబ్బంది లేకపోతే నాతో పాటుగా మా నాన్నమ్మ ఉంటుంది, తనతో పాటుగా మీరు ఉంటారంటే పర్లేదు అని అనేసరికి అప్పుడు అహల్యక ఏ దారి లేదు, ఇప్పుడు నేను ఎలాగైనా నా కొడుకు దూరం ఉండాలంటే నేను దూరంగా ఉండడం నేర్చుకోవాలని చెప్పేసి అప్పుడు అహల్య సరే అన్నట్టు ఒప్పేసుకుంటుంది. గౌతమ్ గాలిచ్చి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు అహల్య లేని జీవితం, తనకు జీవితం లేనట్టుగా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయానికి అలా 2-3 రోజులు అహల్య కోసం కాలికి బట్ట కట్టకుండా తిరుగుతూ ఉంటాడు. గౌతమ్కి రోజు రోజుకి అహల్య దూరం అవుతుందని చెప్పేసి అనుకుంటుండగా భానుమతి అతిథికి ఫోన్ చేస్తుంది. ఇక ఏంటి, ఎందుకు చేశారు బామ్మ? ఏం లేదు అతిథి, ఇప్పుడు అహల్య దూరమై 3 రోజులు అవుతుంది. నువ్వు ఇదే సమయం నీకు దొరికింది, గౌతమ్కి దగ్గరే, వాణ్ణి ఎలాగైనా నువ్వు బుట్టలో వేసుకుంటే ఆటోమేటిక్గా ఇంటి కోడలవుతాం. అందుకనే నువ్వు అక్కడుండి ఆలోచించడం కంటే వాడికి దగ్గరైతే బాగుంటుంది. త్వరగా రా, అహల్యను మర్చిపోయే టైం కూడా దగ్గరలో ఉంది. వాడికి నీకు దగ్గర సమయం చూసుకొని పెళ్లి చేస్తే సరిపోతుంది. సరే, నేను ఎలాగైనా వస్తానని ఇక అతిథి మళ్ళీ గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. గౌతమ్ చాలా బాధపడుతూ తన జ్ఞాపకాలు ఎదురుపడుతూ, ఏమండి గౌతమ్ గారు, ఈ శారీలో ఎలా ఉన్నాను? ఏమండి గౌతమ్ గారు, మీరు భోజనం చేయరా? ఏమండి గౌతమ్ గారు, టాబ్లెట్ వేసుకున్నారా? అని ఇలా ప్రతి ఒక్కటి కనిపిస్తుండగా ఇక గౌతమ్ మనసు చెదిరిపోతుంది. వెంటనే లేని అలవాటును క్రియేట్ చేసుకొని డ్రింక్ తాగుతూ ఉంటాడు. తన రూమ్లో నుంచి బయటికి రాకపోయేసరికి ఇక బంగారాజు తన గదిలోకి వస్తారు. ఆ సమయంలో బంగారాజు గౌతమ్ని చూసి, ఏంటి బాబు, ఏం చేస్తున్నారు మీరు? అహల్య ఇప్పటికీ నాకు కనిపించక 3 రోజులు అవుతుంది. అహల్య దూరం అయిందంటేనే భయంగా ఉంది బంగారాజు, నేను బ్రతకలు. అహల్య లేకుంటే ఇక నాకు ఏది తోచట్లేదని చెప్పేసి గౌతమ్ అలా డ్రింక్ చేస్తుండగా, ప్లీజ్ నువ్వు అలా తాకండి బాబు, అహల్య ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీ గురించి వెతుకులాడుకుంటూ వస్తుంది అని అంటుండగా అదే సమయానికి ఇక అతిథి ఇంటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో అతిథి ఇంటికి వచ్చేసరికి డైరెక్ట్గా పైకి వచ్చేసరికి బంగారాజుతో మాట్లాడుతుండగా బంగారాజు అతిథిని చూసి వెళ్ళిపోతాడు. ఏంటి గౌతమ్, అసలు ఎప్పుడు లేని అలవాటు ఇదేంటి, అసలు నువ్వెందుకు వచ్చావు అని కోపంగా అడుగుతాడు. అదేంటి గౌతమ్, నువ్వంటే ప్రేమ ప్రాణం, అలాంటి ప్రాణాన్ని వదిలిపెట్టి అలా ఎలా దూరంగా ఉంటాననుకున్నావు? అయినా ఇదంతా కాదు, అహల్య గురించి మర్చిపో, ఇక నుంచెలి మనిద్దరం ఒకటి కావాలి. ఈ తాగుడు ఇదంతా ఆపేసి నా మెల్లో 3 ముళ్ళు వేసేసరికి కోపంతో చూస్తూ ఉంటాడు గౌతమ్.